హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మన పాయింట్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, కోర్ జాబ్స్లోకి ఎంటర్ అవ్వడానికి విఎల్ఎస్ఏ కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్. మరి అలాంటి ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి నువ్వు ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, సిఎస్సి అయినా, ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ వల్ల అయినా కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనకి 2 డొమైన్స్ ఉన్నాయి. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉంది, ఎంబెడెడ్ హార్డ్వేర్ ఉంది. నీ బ్రాంచ్కి తగ్గట్టు ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ వర్సెస్ ఎంబెడెడ్ హార్డ్వేర్. దానికన్నా ముందు కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఫుల్ పిక్చర్ అనే వీడియో కూడా చేశాను. నువ్వు ఆ 2 వీడియోస్ కనుక మిస్ అయ్యిందంటే వెంటనే వెళ్ళి చూసేసే. ఆ 2 వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కనుక నువ్వు చూస్తే అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, శాలరీస్ ఎలా ఉన్నాయి, అసలు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్కి ఎంబెడెడ్ హార్డ్వేర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ విషయాలన్నీ నీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ నీ డొమైన్కి తగ్గట్టు సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకోవాలో, హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా నీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే రోడ్ మ్యాప్ టు ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి అయితే క్లియర్గా చూసేద్దాం. నువ్వు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వీడియో నచ్చితే ఎండ్లో ఒక లైక్ కూడా చేయి. టోటల్గా రోడ్ మ్యాప్ని అయితే మనం 6 పార్ట్స్లో డివైడ్ చేసాం. ఫస్ట్ది స్ట్రాంగ్ బేసిక్స్, సెకండ్ది ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ వరల్డ్, థర్డ్ది కోర్ ఆఫ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఫోర్త్ది ఎంబెడెడ్ లైనక్స్ అండ్ డివైస్ డ్రైవర్స్, ఫిఫ్త్ది ప్రాజెక్ట్స్, అండ్ సిక్స్త్ది జాబ్ ప్రిపరేషన్. ఈ పాయింట్స్ అన్ని నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. స్టెప్ 1 స్ట్రాంగ్ బేసిక్స్. ఈ స్టెప్ 1లో ఏంటంటే నువ్వు బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేయాలంటే సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి. మనకు కూడా కాలేజ్లో ఎలాగో ఫస్ట్ నేర్పించే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, సి లాంగ్వేజ్. సో ఆ సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఈ సి లాంగ్వేజ్లో కూడా నువ్వు ఎలా నేర్చుకోవాలి అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేసి నువ్వు కొన్ని టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఆ టాపిక్స్ ఏంటంటే పాయింటర్స్, మెమరీ అలొకేషన్స్, స్ట్రక్చర్స్. వీటి మీద కొంచెం గట్టిగా గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. నువ్వు ఈ సి ప్రోగ్రామింగ్లో స్ట్రాంగ్ అవుతూనే కొన్ని ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ 3 సబ్జెక్ట్స్ మీద మనం బేసిక్స్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఈ 2 కూడా నువ్వు ప్యారలల్గానే ప్రిపేర్ అవ్వాలి. ఏంటంటే సి ప్రోగ్రామింగ్ కానీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కానీ 2 ప్యారలల్గానే నేర్చుకోవాలి. ఎందుకు అంటే నువ్వు ఒకసారి సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ కంటిన్యూస్గా కూర్చొని సి ప్రోగ్రామింగే నేర్చుకుందాం అనుకుందాం. నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసావు. ఈ ఒక 10 days తర్వాత ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సి ప్రోగ్రామింగ్కి వచ్చావు అనుకో, మళ్ళీ నీకు ప్రోగ్రామింగ్ అంతా కొత్తగానే కనబడుతుంది. ఈ మిస్టేక్ చేయకుండా నువ్వు 2 ప్యారలల్గానే ప్రిపేర్ అవుతూ వెళ్తే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ 2 కూడా నీకు టచ్లో ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి. ఎందుకన్నా ఈ సబ్జెక్ట్స్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఈ సబ్జెక్ట్సే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయి. నువ్వు కనుక ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెం స్ట్రాంగ్గా ఉంటే నీకు నెక్స్ట్ వచ్చేవన్నీ అంటే కోర్ ఎంబెడెడ్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం క్లియర్గా అర్థమవుతాయి టాపిక్స్ అన్నీ. మన ఈ రోడ్ మ్యాప్లో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ వరల్డ్. ఈ ఎంబెడెడ్ వరల్డ్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఈ రెండిట్ల గురించి అయితే నువ్వు చాలా చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మెయిన్గా డిపెండ్ అయ్యేది వీటి మీదే. అండ్ ఎలా నేర్చుకోవాలంటే మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, అండ్ సిమిలర్గానే మైక్రో కంట్రోలర్ దాని వర్కింగ్ ఏంటి, రెండిట్లకు ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఈ అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. మైక్రో ప్రాసెసర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్కి మైక్రో ప్రాసెసర్ అనేది ఒక హార్ట్ లాంటిది అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి బ్రెయిన్ లాంటిది. ఈ 2 టుగెదర్ కలిసి వర్క్ చేస్తేనే మనకి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సాఫ్ట్వేర్ చెప్తుంది, బ్రెయిన్ ఏం చెప్తుంది మనకి, ఏ టైంకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు బ్రెయిన్ చెప్తుంది. దాన్ని మన హార్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ అలానే ఎంబెడెడ్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ అనేది ఒక వర్కింగ్ అంటే ఒక ఫంక్షన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలో కూడా మైక్రో ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ తీసుకొని ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనకు అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఈ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్లో మెయిన్గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే టైమర్స్, ఇంటరప్ట్స్ అండ్ జీపీఐఓ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ మీద కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. అండ్ దీంతో పాటు కూడా నువ్వు ఎంబెడెడ్ సి కూడా స్టార్ట్ చేయాలి. ఈ ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ వరల్డ్లో నువ్వు ఈ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, ఎంబెడెడ్ సి ఈ సబ్జెక్ట్సే కాకుండా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మినీ ప్రాజెక్ట్స్. నువ్వు ఇప్పటి నుంచి చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆర్డినో, STM32 ఇలాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసి LED బ్లింక్, టెంపరేచర్ సెన్సర్ ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేయడం నేర్చుకో. మన స్టెప్ 3 ఏంటంటే కోర్ ఆఫ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. నువ్వు కనుక ఎంబెడెడ్ సిస్టంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ స్టెప్ 3 అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే నువ్వు ఈ కోర్ ఆఫ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో బాగా ఫోకస్ చేయాల్సిన ఏంటంటే ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని డివైజెస్ అనేవి ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయో నువ్వు తెలుసుకోవాలి. ఈ ప్రోటోకాల్స్ అనేవి 2 డివైజెస్ మధ్యన కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేస్తున్నాయి, ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ UART, I2C, SPI అండ్ CAN. ఈ ప్రోటోకాల్స్ అనేవి కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేస్తున్నాయో నువ్వు నేర్చుకోవాలి. తర్వాత నువ్వు ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే RTOS, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఒక ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈ ఆర్టీఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టీఓఎస్ కాన్సెప్ట్లో నువ్వేం తెలుసుకుంటావంటే రియల్ టైంలో టాస్క్స్ అనేవి ఎలా రన్ అవుతున్నాయి, అంటే ఎంత డిటర్మినిస్టిక్ రెస్పాన్స్ ఇస్తున్నాయి, అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తున్నాయి, ఎంత క్విక్ రెస్పాన్స్ ఇస్తున్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు తెలుసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండస్ట్రియల్ రోబోట్స్ కానీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఏ డివైజెస్ అయినా ఎంత క్విక్ రెస్పాన్స్ ఇస్తున్నాయి, ఎట్లా వర్క్ అవుతున్నాయి, ఈ విషయాలన్నీ నువ్వు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టంలో తెలుసుకుంటావు. మన స్టెప్ 4 ఏంటంటే ఎంబెడెడ్ లైనక్స్ అండ్ డివైస్ డ్రైవర్స్. నువ్వు కనుక ఆటోమేటివ్లో కానీ కొన్ని అడ్వాన్స్డ్ ఐఓటీ జాబ్స్ కొట్టాలన్నా కానీ నీకు ఖచ్చితంగా ఎంబెడెడ్ లైనక్స్ అనేది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే ఎంబెడెడ్ లైనక్స్ అనేది రాస్బెర్రీ పైన ఎలా రన్ అవుతుంది, ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకోవాలి. అండ్ బేసిక్గా డివైస్ డ్రైవర్స్ అనేవి రాయటం, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు కనుక ఎంబెడెడ్ లైనక్స్ నేర్చుకుంటే అడ్వాన్స్డ్ ఐఓటీలో జాబ్స్ కొట్టడానికి కొన్ని ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మన స్టెప్ 5 ఏంటంటే ప్రాజెక్ట్స్. ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న థియరీ కాన్సెప్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఈ ప్రాజెక్ట్స్ దగ్గరే. ప్రాజెక్ట్స్ అనేవి నార్మల్గా కాకుండా కొంచెం ఎఫెక్టివ్ వేలో చేయాలి. ఎలా చేయాలంటే కోడ్ ఆప్టిమైజేషన్ చేయడం, పవర్ యూసేజ్ని రెడ్యూస్ చేయడం, ఎగ్జిక్యూషన్ స్పీడ్ని స్పీడప్ చేయడం, ఇట్లాంటివన్నీ నువ్వు ఫోకస్ చేయాలి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. అండ్ నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని డాక్యుమెంట్ చేయడానికి గిట్ హబ్ ప్రొఫైల్ అనేది యూజ్ చేయి. మన ఈ రోడ్ మ్యాప్లో 6th పాయింట్ ఏంటంటే జాబ్ ప్రిపరేషన్. ఈ జాబ్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అంటే నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మంచిగా డాక్యుమెంట్ చేసుకొని గిట్ హబ్ ప్రొఫైల్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసుకొని రెజ్యూమ్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకొని, రెజ్యూమ్లో కూడా నువ్వు ఏమైనా ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ చేసినా సరే అన్నీ మెన్షన్ చేయకుండా నువ్వు స్ట్రాంగ్గా చెప్పగలిగేవి ఒక 2-3 ప్రాజెక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయి. అలా 2-3 ప్రాజెక్ట్స్ స్ట్రాంగ్ ఉన్నవి మెన్షన్ చేసుకుంటే ఒకవేళ నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా కానీ నువ్వు ఎఫెక్టివ్గా చెప్పగలుగుతావు. ఇంటర్వ్యూకి కూడా మంచి ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది. యాజ్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు టార్గెట్ చేయాల్సిన రోల్స్ ఏంటంటే ఫర్మ్వేర్ ఇంజనీర్, ఎంబెడెడ్ డెవలపర్, ఆర్టీఓఎస్ ఇంజనీర్. మెయిన్గా ఈ 3 రోల్స్కి అయితే టార్గెట్ చేయి. అండ్ ఇదే కాకుండా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ MCQs కూడా సాల్వ్ చేస్తూ ఉండు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నువ్వు బీటెక్ 2nd ఇయర్లో ఉన్న, 3rd ఇయర్లో ఉన్న, 4th ఇయర్లో ఉన్న ఈ రోడ్ మ్యాప్ అనేది నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ 6 స్టెప్స్ అనేవి నువ్వు ఎఫెక్టివ్గా ఫాలో అయ్యావంటే నువ్వు ఖచ్చితంగా ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రోడ్ మ్యాప్ కనుక నీకు నచ్చితే ఒక లైక్ చేయి. అండ్ అదే కాకుండా నీ ఫ్రెండ్స్ ఎవరైనా EEEలో కానీ, ఈసీలో కానీ, సిఎస్సిలో మెయిన్గా, ఎందుకంటే సిఎస్సి స్టూడెంట్స్కి చాలామందికి కోర్ జాబ్స్లో కూడా వెళ్ళొచ్చు అని తెలియదు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయి, వాళ్ళకి కూడా తెలుస్తుంది కోర్ జాబ్స్లో కూడా వెళ్ళొచ్చు అని. అండ్ ఫైనల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా మరి. బాయ్.